పవర్గా ఉంది కాబట్టి గెలిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇట్లా షర్మిలను పెడుతుంది కాబట్టి గెలిచేస్తున్నారు. అట్లాగే ప్రశాంత్ కిషోర్ వచ్చేసాడు కాబట్టి గెలుస్తున్నది. ఇట్లాగ ఒక సైకలాజికల్ గేమ్. అంటే వీళ్ళు ఎంత ద్వేషించినా ప్రశాంత్ కిషోర్ పట్ల జనంలో పాజిటివ్ ఉంది, అతను గెలుపు గుర్రం అనేటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి అతను ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపే గెలుపు అన్నటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి వర్గాన్ని సాటిస్ఫై చేసేటందుకు వేసినటువంటి ఎత్తుగడ. తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉన్న నైరాశ్యం కింది స్థాయి కార్యకర్తలు కానీ సీనియర్లలో కానీ దాన్ని కంప్లీట్ గా క్లియర్ చేయడానికి ఈ వ్యూహం ఎంతవరకు పనిచేస్తుంది? లేదు, తెలుగుదేశం క్యాడర్లో నైరాశ్యం అయితే ఏం లేదు. దే ఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అరెస్ట్కు ముందు వరకు ఉన్నటువంటి నైరాశ్యం పోయింది. అరెస్ట్ తర్వాత చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు, గెలిచేస్తాం అన్నటువంటి కసితో కూడా ఉన్నారు. ఈ ఫీలింగ్ వల్ల పబ్లిక్ లోకి తీసుకురావడం, అంటే పబ్లిక్ లో అయితే వీళ్ళు కోరుకున్నంత ఇది లేదు, గ్యారంటీ గెలుస్తాడన్నటువంటి ఫీలింగ్ లేదు. కాబట్టి ఆ పబ్లిక్ కి ఆ ఫీలింగ్ క్రియేట్ కావాలి. కానీ పార్టీ నేతల్లో పొత్తు మీద అయితే కాస్తంత నైరాశ్యం, కాస్తంత అయోమయం చాలా చోట్ల. ఎక్కడైతే సీట్లు మాకు రావు లేదంటే జనసేనకి వెళ్తాయి అనుకో, అలాంటి చోట ఒకైనా దారి చూపిస్తారు ఈయన ప్రశాంత్ కిషోర్. అంటే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎప్పుడు కూడా అది అన్ని పార్టీల్లోనూ ఉంటుంది వాడికి, దానికి ప్రశాంత్ కిషోర్. కానీ ఇప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్ కదా టీడీపీకి, ఆ పార్టీలో నేతలకు కూడా అట్లేం ఉండదు. వాళ్ళు గెలిచారు అనుకోండి మళ్ళీ అవకాశం ఉంటది, ఓడిపోతే అవకాశం రాదు, మళ్ళీ ఇంకోసారి అయినా అప్పుడైనా అవకాశం ఇవ్వాలి కదా. కాబట్టి దానికి దీనికి ఏం గెలిస్తే అవకాశం